సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా అని అరిచాడు శ్యామ భయంగా. బాబా వైపు ఆవేదనగా చూస్తూ, నీకు మృత్యువా, మృత్యువుని సైతం ఆజ్ఞాపించగలిగినటువంటి నీకు మృత్యువా, మరణించిన వారికి సైతం ప్రాణభిక్ష ప్రసాదించిన నీకు మృత్యువా అని అరిచాడు బాధగా. అప్పుడు శ్యామ సాయినాథుడు ఇలా చెప్తున్నాడు, దేహానికి నాశం తప్పదు, దేహికి మృత్యువు అనివార్యం, నేను దేహిని అన్నారు బాబా. అయ్యో బాబా, శ్యామ తలకొట్టుకుంటూ, బుద్ధి తక్కువ ఇవాళ ఈ ప్రస్తావన తెచ్చానే, నేనంతా పాపిని బాబా, నీ నోట నీ చావు గురించినటువంటి ప్రస్తావన తెప్పించిన నేను మూర్ఖుణ్ణి బాబా, నా పాపానికి నివృత్తి లేదు బాబా, నిష్కృతి లేదు అంటూ బిగ్గరగా రోలించసాగాడు శ్యామ. శ్యామ, ఎందుకలా ఏడుస్తున్నావు బాబా? ఇలా అంటున్నారు, ఏడిస్తే మృత్యువు ఆగుతుందా? చెప్పాను కదా, దేహం ధరించిన కర్మ చేయక తప్పదు, ఆ ప్రారంధ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా కర్మఫలం తీరగానే అంటూ బాబా అదే క్షణంలో ఏదో వస్తువుకి కిందపడి ఫట్మని విరిగిన చప్పుడైంది. బాబా చప్పున అటు చూశాడు. నేలని శుభ్రం చేస్తున్నటువంటి అబ్దుల్లా భయంతో వణికిపోతున్నాడు. అతడి ముందు నేలపై ఇటుక 2 ముక్కలుగా విరిగిపడి ఉంది. ఆ ఇటుక బాబాకి గురుప్రసాదం. ఇది ఇటుక కాదు, నా గురువు ప్రసాదం. దీని మీద నిలుచుని 12 ఏళ్ళు తపస్సు చేశాను. నా గురుదేవుని నా ఆజ్ఞానుసారం నా సేవకి భక్తికి మెచ్చి వారు నాకు ఈ ఇటుకని గురుప్రసాదంగా బహుకరించారు అని తరచూ చెప్పేవారు బాబా. పగటిపూట ఆ ఇటుకని ఆనుకొని కూర్చుంటారు బాబా, రాత్రిపూట ఆ ఇటుకని తల కింద పెట్టుకొని నిద్రిస్తారు బాబా. తన ప్రాణ సమానంగా బాబా భావించే ఆ ఇటుక 2 ముక్కలుగా విరిగిపోయింది. క్షమించు బాబా, నీ పక్క శుభ్రం చేస్తుంటే నా చేయిజారి ఆ ఇటుక విరిగింది బాబా అని చెప్పి అన్నారు అబ్దుల్లా ఏడుస్తూ. విరిగింది ఇటుక కాదు, నా ప్రారబ్ధం అన్నాడు బాబా. శ్యామ, అబ్దుల్లా తదితరులంతా బాబా మాటలకి నిర్విష్టులయ్యారు. బాబా వంగి ఆ ఇటుక ముక్కలను తీసుకొని, ఇది ఇటుక కాదు, ఇది నా అదృష్టం, ఇంతకాలం నాకు తోడు నీడగా ఉన్నటువంటి ఇటుక 2 ముక్కలైంది, నా తోడు నన్ను విడిచింది అన్నారు బాధగా. ఆ మాటలకి బూటి కూడా బాధపడుతూ, అలా అనకండి బాబా, మీరు అనుమతిస్తే వెండి తీగ చుట్టించి 2టిని అతికించి ఇస్తానని చెప్పి అంటారు. అప్పుడు బాబా అతని వైపు అదోలా చూసి, డబ్బుతో కర్మఫలాన్ని మార్చలేవు బూటి, మృత్యుదేవత ఆహ్వానిస్తుంది, ఇక నేనెంతో కాలం జీవించను అన్నారు నిర్లిప్తంగా. బాబా అందరూ బాధగా ఆక్రందించారు ఏకకంఠంతో. బాబాకి మృత్యువా, బాబా ఎంతకాలం జీవించరా, ఎలా, ఏ సత్యాన్ని విని తట్టుకోలేక ఎలా, బూటి ఆపలేరా, బాబా తలుచుకుంటే మృత్యువుని ఆపలేరా అని చెప్పి అడుగుతాడు. మృత్యువుని జయించిన మహాపురుషులు ఎంతో ఉన్నారు. 3 రోజుల పాటు శరీరాన్ని వదిలిపెట్టి